లైవ్ లో భరణికి దివ్య విషయంలో తనుజ చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. ఇక అసలు విషయానికి వచ్చేస్తే ఈ విషయం ఏకంగా భరణియే దివ్యకి చెప్తున్నాడు. ఇక పొద్దున్న భరణి తనుజతో పాటు దివ్య కూడా చపాతీ తినిపించాడట. అయితే తనుజ వచ్చి నా దగ్గర ఇలా చెప్పిందమ్మా, నాన్న నువ్వు ఈరోజు తినిపిస్తే తినిపించవు, కానీ రేపటి నుంచి దివ్యకి తినిపించద్దు. ఎందుకంటే దివ్య నేను ఒకటే అన్న, హౌస్లోకి వచ్చిన కానించి నువ్వు దివ్యాని ఎక్కువ పట్టించుకుంటున్నావు. పైగా నువ్వు దివ్యాని తల్లి తల్లి అంటుంటే నేను చూడలేకపోతున్నాను. నేను హౌస్లో ఉన్న రోజులు నీ ప్రేమ మొత్తం నాకే కావాలి. నువ్వెవరికన్నా నా ప్రేమను పంచుతానంటే నేను ఒప్పుకోను నాన్న అంటూ తనుజ చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చిందట. అయితే ఈ విషయం మేం చెప్తుంది కాదు, భరణినే దివ్యకి కూర్చోపెట్టి చెప్తున్నాడు. అమ్మ దివ్య, నేను నీతో కొంచెం మాట్లాడడం తగ్గిస్తాను. ఎందుకు అంటే ఇలా తనుజ చాలా ఎమోషనల్ అయిపోతుంది అంటే దీనికి దివ్య అదేంటండి నాకు అర్థం కానిది, ఆమె మీకు వార్నింగ్ ఇస్తే మీరు నాకు చెప్తున్నారు. మాట్లాడకపోవడం మీ ఇష్టం. అయినా ఒక విషయం చెప్తాను, ఆమె ఎలాగో నేను అలాగే కంటెస్టెంట్గా అడుగుపెట్టాను, కానీ ఆమె చాలా ఎక్కువ లీరియన్స్ తీసుకుంటుందని మీకు అనిపించట్లేదా? ఎవరితో మాట్లాడాలి ఎవరితో మాట్లాడకూడదు అంటూ మిమ్మల్ని ఆజ్ఞాపించడం ఏంటి? నాకు అసలు అర్థం కాలేదు. దానికి మీరు కట్టుబడి ఉండి మళ్ళీ నా దగ్గరకు వచ్చి చెప్పడం ఏంటి? అసలు నాకేం అర్థం కావట్లేదు, ఇక్కడ ఏం జరుగుతుందంటూ దివ్య సీరియస్ అయ్యింది. దీంతో ఇమాన్యుయల్ కలగ చేసుకొని తనుజ చాలా ఎమోషనల్ అబ్బా, ఎందుకంటే ఆమె మైండ్ చిన్నపిల్లల మైండ్ సెట్. ఏదైనా తనది అనుకున్నప్పుడు అది తన దగ్గర ఉండాలనుకుంటుంది, లేకపోతే చాలా ఎమోషనల్ అయిపోయి చాలా ఏడుస్తుంది. కాబట్టి ఒకసారి దివ్య నువ్వు తనుజ కూర్చొని మాట్లాడుకోండి. నేను ఒక విషయం చెప్పనా, భరణి అంటే తనుజకి చాలా ఇష్టం. ఈయన మీద పెంచుకున్న ఎఫెక్షన్ నేను బయట నాకు తెలుసు, కానీ ఎవరితో కూడా అంత క్లోజ్గా లేదు. నేను అదే ఆశ్చర్యపోయాను, ఎందుకు భరణి గారితో ఇంత క్లోజ్ అయింది తనుజ అని. ఏదేమైనా సరే తనుజని నువ్వేం సీరియస్గా తీసుకోకు అంటూ ఇమాన్యుయల్ కూడా దివ్యకి నచ్చ చెప్పాడు. అయితే భరణి ఒకే ఒక విషయం చెప్పాడు, ఈ హౌస్లో తనుజ కన్నా ఎవరు ఎక్కువ కాదని నేను ఎప్పటికప్పుడు ప్రూవ్ చేస్తున్నప్పటికీ తను చాలా బాధపడుతుంది నీ విషయం. అందుకే తనుజ బాధపడకూడదని నేను నీకు చెప్తున్నానంటూ భరణి పాపం చెప్పేసి దివ్యకి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఏదేమైనా సరే తనుజ అలా చెప్పకుండా ఉండుంటే బాగుండేదని ఇమాన్యుయల్ అంటున్నాడు. మరి మీరేమంటారు? తనుజ భరణిని దివ్యతో మాట్లాడడం అది ఎంతవరకు కరెక్ట్ అంటారనేది జర కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.